విశాఖ సింగరేణి మరో రికార్డుకు చేరువవుతోంది. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా మరికొన్ని అంశాల్లో సైతం కొత్తదనం చూపిస్తోంది. ఈసారి వినూత్నంగా మిథనాల్ తయారీకి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెలాఖరుకే ఆ పని జరగబోతోంది. దేశంలోనే మొదటిసారిగా మిథనాల్ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లా జైపూర్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ ప్లాంట్లో బొగ్గును మండించడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ ను హైడ్రోజన్ వాయువుతో మిళితం చేసి మిథనాల్ తయారు చేయబోతున్నారు. ఈ నెల 31న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మిథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు సింగరేణికి బొగ్గు ఉత్పత్తి, థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అనుభవం ఉంది. ఈ క్రమంలో బొగ్గును మండించగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ తో మిథనాల్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రోజుకు 500 కేజీల పరిమాణం ఉండే కార్బన్ డయాక్సైడ్ ను సేకరించనుంది. దీన్ని హైడ్రోజన్ వాయుతో మిళితం చేసి మిథనాల్ ద్రవాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియను థర్మల్ ప్లాంట్ లో చేపట్టనున్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. డిసెంబర్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. Whatever the CO2 is being released through chimney to atmosphere, in between from the pipeline the CO2 will be captured. It will be transported to methanol plant where using water, river water, because Godavari river is very closer to us, water is available. That water, hydrogen will be generated through that water, and this hydrogen and CO2 will be mixed, which will generate liquid methanol when catalyst is added. So in this research part, what we are doing, 180 kg per day CO2 is captured, 500 kg of CO2 is captured per day. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9% వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ESPలను నెలకొల్పారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి పంపించిన వాయువు నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువును స్వీకరిస్తారు. దీన్ని ఉపయోగించి మిథనాల్ ను తయారు చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంట్ లో ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డయాక్సైడ్ ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, కంప్రెషన్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సారథ్యంలో కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ CMPDI ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 20 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ ప్రారంభమైతే రోజుకు 180 కేజీల మిథనాల్ తయారీ జరగనుంది. మిథనాల్ ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాల తయారీ, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. ప్రయోగం విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ అమ్ముకునే అవకాశం ఉంది. 1:3 రేషియోలో CO2 + 3 హైడ్రోజన్ మిక్స్ చేస్తే మనకు CH3OH + వాటర్ వస్తాయి. CH3OH అనేది మిథనాల్. ఆ మిథనాల్ని మనము మామూలుగా ఇప్పుడు బయట ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో, పెయింట్ ఇండస్ట్రీస్లో, మన కార్డ్బోర్డ్స్లలో వీటిలలో వాడతారండి. ప్రజెంట్ ఇండియా మనం మిథనాల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి, బిగ్గర్ స్కేల్లో వెళ్తే మనమే మన గ్రీన్ హౌస్ గ్యాస్ రెడ్యూస్ చేసి మిథనాల్ ప్రొడ్యూస్ చేసే మన స్టేజ్కి వెళ్ళొచ్చు ఇండియా. సో ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్ ఇండియాలో చాలా ఉన్నాయి, విచ్ ఆర్ రన్నింగ్. మన థర్మల్ పవర్ ప్లాంట్స్లో మన ఫ్లూ గ్యాస్లో అరౌండ్ 10% CO2 ఉంటుందండి. ఆ CO2ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం 120 మిలియన్ టన్నుల మిథనాల్ వినియోగిస్తున్నారు. ఇందులో సుమారు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జైపూర్లో నిర్మిస్తున్న ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం తప్పుతుంది. ఆర్థికంగానూ లబ్ధి చేకూరనుంది. సింగరేణి కీర్తి కిరీటంలో మరో మైలురాయిగా నిలవనుంది.